ఇలాంటి డిస్కషన్సే మొదలవుతాయి ఫైనల్. సో బోర్డు మెంబర్లు నియమిస్తున్నా కూడా నియమావళి, ఎవరి మీద క్రిమినల్ కేసులు లేని వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రాతిపదిక మీద తీసుకోవాలి. పార్టీ వైజ్గా మీరు పంచుకుంటే ఏమవుతుందంటే ఫైనల్గా అక్కడ కూడా పార్టీల వారీగా చర్చలు మొదలవుతాయి, పార్టీల వారీగా తిట్టుకోవడం మొదలవుతుంది. ఇది శ్రేయస్కరం కాదు. ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామి ప్రాంగణం, అది ఆయన సమక్షంలో జరుగుతున్న ఈ విషయాలు, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు ఉన్నాయి, ఎంత పవిత్రంగా అక్కడ జరగాలన్నది కూడా మనం ఆలోచించుకోగలగాలి. సార్, ఈ మధ్యకాలంలో చూస్తే గతంలో లేనటువంటి ఒక వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు. మొన్న తిరువూరు అవనియండి, లేకపోతే ఇంకొకసారి బొలిశెట్టి గారు అవనియండి, నేనేం తీసుకుంటాను కానీ నేను దీనికి ఖర్చు పెడతాను, ఇలా ఖర్చు పెడతాను, ఇంత బహిరంగంగా మాట్లాడుతున్న నేపథ్యాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి సార్? అసలు ఏం జరుగుతుంది? అంటే ఏమవుతుందంటే ఎన్నికల్లో ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టి రావాలన్నది అదేం సీక్రెట్ ఏం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. కాబట్టి వచ్చిన వాళ్ళు మళ్ళీ వసూలు చేసుకోవాలన్నది కూడా విషయం. సో ఏమవుతుందంటే ఈ ప్రక్రియను ఎక్కడో ఒక చోట మనం ఆపగలగాలి. నాయకులు పార్టీ నాయకులు అవుతున్నారు కానీ ప్రజల నాయకులు అవ్వట్లేదు, అది ప్రధానమైన సమస్య. మనం ఎన్నుకున్న వాళ్ళు ప్రజానాయకులు అవ్వాలి, పార్టీ నాయకులు కాదు. సో ఆ విధమైన ప్రక్రియను తీసుకురావాలంటే అల్టిమేట్గా ప్రజలే గుణపాఠం నేర్పగలరు. దీంట్లో ప్రజలు ఆ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరాలు తెలుసుకోగలగాలి, వాళ్ళ అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి. వ్యక్తులను చూసి ఓటు వేయాలి కానీ పార్టీలు చూసి ఓటు వేస్తే ఏమవుతుందంటే ఫైనల్గా ఇలాగే ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా ఒక సమగ్రమైన మార్పు రావాలి అన్నది అందరం కోరుకుంటాం. సార్, తప్పు చేస్తే రాజకీయ నాయకులైనా సరే శిక్షించాలి, ఒక పనిష్మెంట్ చేయాలి ప్రజాక్షేత్రంలో అని చెప్పి ఎందుకు ఆ డెసిషన్ తీసుకోలేవు పార్టీలు? ఒక వ్యక్తిని చేసినంత మాత్రాన ఏముంటుంది? ఏమవుతుందంటే పార్టీలు కూడా మా పార్టీ వాడు చేస్తే అది ఓకే చెల్లుతుంది, అదే అపోజిషన్ చేస్తే మళ్ళీ వెంటనే చాలా హంగామా చేస్తుంటారు. వ్యక్తి ఎవరైనా, ఏ పార్టీ వారైనా రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానులే అన్న ధోరణి తీసుకురావాలి. అంటే రూల్ ఆఫ్ లా అన్నది చాలా ముఖ్యం. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగం చాలా ముఖ్యమైనది. అందులో ఎక్కడా కూడా రూల్ ఆఫ్ లా అన్నది చాలా వన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో చట్టం ఆ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ పోలీస్ వ్యవస్థ మీదకి వస్తుంది. పోలీస్ వ్యవస్థ పనితీరు మీద ప్రభుత్వం యొక్క అభిప్రాయం, ప్రభుత్వం పట్ల అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. అందువల్ల చాలా పార్టీలు మేము పోలీసులను ఉపయోగించుకుంటున్నాం అంటున్నాం, కానీ ఈ వ్యవస్థ కనుక సరిగా పనిచేయకుంటే అది మీ ప్రభుత్వం మీదే రిఫ్లెక్షన్ అవుతుంది. మా ఇన్స్పెక్టర్లను తెచ్చుకున్నాం, మా డిఎస్పీలను వేసుకున్నాం, మా ఎస్పీలను తెచ్చుకున్నాం అనుకుంటారు, కానీ దానివల్ల ఏమవుతుందంటే ఫైనల్గా మీ మీదే దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల చట్ట ప్రకారం వెళ్ళండి. మన స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయండి. ఇంతవరకు స్టేట్ సెక్యూరిటీ కమిషన్లు ఏర్పాటు చేయలేదు. డీజీపీ 2 సంవత్సరాల టెన్యూరు, ఎస్పీకి 2 సంవత్సరాల టెన్యూరు, తర్వాత వచ్చేసి సెలక్షన్ బోర్డ్స్, ఇవన్నీ కూడా వ్యవస్థ ఉంది. సో వ్యవస్థ ప్రకారం మనం తీసుకువెళ్ళాలి. కానీ ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్ ఏదంటే పోలీస్ వ్యవస్థ అన్నది సక్రమంగా పని చేయాలి అన్నది. సక్రమంగా పని చేయిస్తున్నారా సార్ మీ కాలం నుంచి ఈ కాలం వరకు? చెప్పండి. చేయించడం అంటే మనం నిలబడగలగాలి. మరి సీనియర్ లెవెల్లో ఆఫీసర్లను ఎందుకు తీసుకుంటున్నారు యూపీఎస్సీ నుంచి? సెలక్షన్ ఎందుకు నిలబడలేకపోతున్నారు సార్? వాళ్ళు నిలబడాలి. అందుకని ఏంటంటే పోస్టింగుల కోసం ఈ పోస్ట్ కావాలి, ఈ పోస్ట్ కావాలి, ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో. చేయనివ్వండి, ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుదాం, చట్టాన్ని కాపాడాలి. ఇంకో స్టేషన్కి వెళ్తాం, అంతే కదా. ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి వెళతాం, ఈ పోస్ట్ నుంచి ఆ పోస్ట్కి వెళతాం. దానివల్ల ఏంటంటే మనకు నిర్ధారించబడిన డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని మనం పొలిటీషియన్స్ కోసం మనం ఎప్పుడు కూడా డైల్యూట్ చేయకూడదు. అది మనం పాటించాల్సి. ఈవెన్ పొలిటికల్ పార్టీస్, మినిస్టర్స్ కూడా మేము ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్పాల్సిన ధోరణి ఉంది. కానీ ఏమవుతుందంటే అగైన్ ఈ రీజనల్ పార్టీస్ ఇవి ఉండడం వల్ల ఏంటంటే కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళ ధోరణి ఉంటుంది. సార్, మీ ట్రైనింగ్లో ఓత్ తీసుకుంటారు కదా, దీనికి సంబంధించి నీతి నిజాయితీగా ఎలా చేస్తాము అది? ఎమ్మెల్యేలందరూ కూడా ఓత్ తీసుకుంటారు. ఏమో మినిస్టర్లు ఓత్ తీసుకుంటారు, రాజ్యాంగబద్ధంగా మేము పనిచేస్తామని. మేము ఓత్ తీసుకుంటాం. అంటే మీ ట్రైనింగ్ వేరు కదా సార్. మా రాజకీయ నాయకులు అంటే మీరు నేనంటే పారాచూట్ బ్యాచ్లు దిగుతుంటాయి ఆ రోజుకి. అయినా కూడా వారి భూమిక ఏంటి? వాళ్ళు ఎక్కడ పారాచూట్లో దిగని, లేకుంటే స్పేస్ షిప్ నుంచి దిగని, కానీ బేసిక్గా ఏంటంటే వాళ్ళ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్. మరి కాదు, మీకు ట్రైనింగ్ ఉంటుంది కదా, అందుకనే వీళ్ళకన్నా ట్రైనింగ్ పెట్టాలి. ఎవరు పెట్టాలి సార్? గవర్నమెంట్ పెట్టాలి. గవర్నమెంట్ వాళ్ళే కదా. అంటే పార్టీ నాయకులు పెట్టాలి. పార్టీ ముఖ్య ప్రతి 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ట్రైనింగ్. ఎవరైనా ఉల్లంఘిస్తే ఇమీడియట్గా వాళ్ళ పార్టీ నుంచి తీసేయాలి. ఏం పోయింది? ఈ విధంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళంతా ఓపెన్గా చెబుతున్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మనం పెట్టి పార్టీ నుంచి తీసేయాలి.
సార్ లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ప్రతిపక్షం చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం. సో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అది కనిపిస్తుందా? హత్యలు జరుగుతున్నాయట, మానభంగాలు జరుగుతున్నాయట, ఇష్టారాజ్యంగా అవుతుందట. ఎందుకంటే క్రైమ్ అన్నది జరుగుతుంది సొసైటీలో. సొసైటీ ముందు వెళుతున్న కొద్దీ క్రైమ్ పెరుగుతూనే ఉంటుంది. సో క్రైమ్ పెరగడం అన్నది సహజంగా జరుగుతుంటుంది ఎక్కడ చూసినా కూడా. దాన్ని ఆపగలగాలి. దాన్ని ఎలా నిరోధించగలం అన్నది చాలా, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా చేయగలం అన్నది ముఖ్యంగా ఆలోచించారు. పబ్లిక్లో ఎడ్యుకేషన్, వాళ్ళకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము, ఈ విధంగా ఎవరైతే ఈ దాదాగిరిలు ఇలాంటివి చేస్తుంటారో వాళ్ళందరి మీద చర్యలు, ఇవన్నీ కూడా చేయగలగాలి మనం. సో ఇవన్నీ చేయగలగాలి. లా అండ్ ఆర్డర్లో లా అండ్ ఆర్డర్ చట్టాన్ని సరిగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడే ఆర్డర్ ఉంటుంది. చట్టాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు మనకు ఆర్డర్ ఉంటుందన్నది మనం గమనించాలి. సో చట్టాన్ని అమలు చేయగలిగితే ఏమవుతుందంటే అప్పుడు సమాజంలో ఒక రకమైన వ్యవస్థ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ అంటే కేవలం ఈ సమ్మెలు కానీ ఈ మోర్చాలు కానీ ఇవి కాదు. లా అండ్ ఆర్డర్. లా, చట్టాన్ని అమలు చేస్తే ఆర్డర్ ఉంటుంది. చట్టాన్ని సరిగా అమలు చేయకుంటే సమాజంలో ఆర్డర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్లో ఏమైంది? చట్టాలు అమలు కాలేదు కాబట్టి ఆర్డర్ దెబ్బతినింది. బంగ్లాదేశ్లో ఏమైంది? చట్టాలు అమలు చేయలేదు సక్రమంగా. వాళ్ళకి అప్పుడు బంగ్లాదేశ్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలనేది చట్టంలో మార్పు తెచ్చారు. చట్టం సక్రమంగా లేదు కాబట్టి ఫైనల్గా ఆర్డర్లో తేడా వచ్చింది. శ్రీలంకలో అదే చూసాం. చట్టం సరిగా లేదు కాబట్టి ఆర్డర్ దెబ్బతినింది. కాబట్టి లా, చట్టాన్ని సరిగా అమలు చేయకుంటే ఫైనల్గా ఇట్ రిజల్ట్స్ ఇన్ ప్రాబ్లమ్ ఇన్ ఆర్డర్. సో అది గమనించాలి. అదే లా అండ్ ఆర్డర్. సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనకి 2024లో చంద్రబాబు నాయుడు గారి పాలనకి వ్యత్యాసం ఏమైనా మీకు కనిపిస్తుందా? ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందా? అంటే వారు అన్నది ఏంటంటే మళ్ళీ అప్పుడు చూస్తారని చెప్పారు ఆయన వచ్చినప్పుడు. సో అప్పుడు 94లోనో అప్పుడు ఉన్నప్పుడు ఆ విధంగా నేను చూస్తాను. కష్టపడుతున్నారు ఆయన. దెర్ ఇస్ నోట్, ఆ వయస్సులో ఆయన అంత తిరగడము కష్టపడడం అన్నది నేర్చుకోవాలి. కానీ నా ఉద్దేశం ఏంటంటే టాప్ లెవెల్ లీడర్ ఎప్పుడు కూడా కష్టపడకూడదు. అవును, కుర్చీలో కూర్చొని పాలసీ నిర్ణయించాలి. అందుకనే జనరల్ మాంటగామరీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే పీపుల్ ఎట్ ది టాప్ షుడ్ బి క్లవర్ అండ్ లేజీ. టాప్లో ఉన్నవాళ్ళు ఆలోచనా పరులు, బద్ధకస్తులు అవ్వాలన్నారు. అంటే ఏమవుతుందంటే వాళ్ళు నిర్ణయాలు, పాలసీస్ తీసుకుంటారు. పీపుల్ హూ ఆర్ క్లవర్ అండ్ హార్డ్ వర్కింగ్ దే ఆర్ ఫిట్ ఫర్ స్టాఫ్ పోస్టింగ్ అంటారు. అంటే క్లవరు, హార్డ్ వర్కింగ్, అంటే ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్, వాళ్ళను నా అసిస్టెంట్గా వేసుకుంటే వాళ్ళు బ్రహ్మాండంగా పని చేస్తారు. అవును, నేను పని చేయకూడదు, పని చేయించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడు నేనే యాజ్ ఎ లీడర్ నేనే పని చేస్తున్నాను, నేనే చేస్తున్నా అంటే మీకు మిగతా విషయాలకు టైం ఉండదు మీ దగ్గర. మీరు కూర్చొని యంత్రాంగాన్ని నడిపించాలి అన్నది ప్రధానంగా గమనించాల్సిన అంశం. సో ఆ విధంగా వాళ్ళు కష్టపడతారు, దెర్ ఈజ్ నో డౌట్. ఆయన రోజు షెడ్యూల్స్ కూడా చూస్తుంటారు, సోషల్ మీడియాలో వస్తుంటాయి. సో ఈజ్ కంటిన్యూస్గా ఆయన పని చేస్తుంటారు. కానీ ఈ స్టేజ్లో ఆయన కూర్చొని మిగతా వాళ్ళతో పని చేయాలి, ప్యారల్గా లీడర్షిప్ని డెవలప్ చేయాలి. లీడర్ అన్న ఆయన ఇంకా ఎక్కువ మంది లీడర్స్ని డెవలప్ చేయాలి సమాజంలో, వాళ్ళ పార్టీలో కానీ. నేనే కష్టపడతాను అంటే మనకు కూడా కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ కన్స్ట్రెంట్స్ ఉంటాయి మన మీద. కాబట్టి ఆయన ఈజ్ ఎ హార్డ్ వర్కర్, దెర్ ఈజ్ నో డౌట్. ఆయన ఆ ఏజ్లో ఆయనకున్న ఓపిక, ఆయనకున్న కష్టపడే తీరు చూస్తే యంగ్స్టర్స్ అలాంటి వాళ్ళకు కూడా మనం ఏంటి ఆ టైం వచ్చేసరికి మనం ఎలా ఉంటుందో అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. సార్ లోకేష్ గారి కోసం మీరు చూసిన లోకేష్ గారు, మీరు విన్న లోకేష్ గారు, ఇప్పుడున్న లోకేష్ గారు, ఆ మెచ్యూరిటీ కానీ పొలిటికల్గా ఆయన స్పీడ్ కానీ కనిపిస్తుందా? ఎప్పుడైనా ఏమవుతుందంటే ప్రజా సమస్యలు తెలుసుకున్నప్పుడు లీడర్లో మెచ్యూరిటీ పెరుగుతుంది. ముఖ్యంగా యువగళం అన్న పాదయాత్ర ఆయన చేశారు. అవును, అప్పుడు ఏంటంటే ప్రజలతో కలిసే అవకాశం ఉంటుంది. అందుకని ఇంతకుముందు రాజులు కూడా వాళ్ళ పిల్లల్ని దేశాటనకు పంపించేవాళ్ళు. వెళ్ళి మారువేషాల్లో దేశమంతా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోండి. ఎందుకంటే రేపు మీరు ఇక్కడ అధిష్టానానికి వచ్చినప్పుడు, సింహాసనాన్ని అధిరోధించినప్పుడు మీరు సమస్యలు తెలిసి ఉంటాయి. కాబట్టి మీ నిర్ణయాలు ప్రజా బాహుళ్యానికి, ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి బాగుంటాయని చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా ఆయన యోగాడంలో చేయడం, దానివల్ల ఆయన మాట తీరు, మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా మార్పు వచ్చాయి. దెర్ ఇస్ నో డౌట్. మనం ఎప్పుడు కూడా పొలిటికల్ మెచ్యూరిటీ కోరుకుంటాం. ఎస్, ఏ లీడర్ షుడ్ బికమ్ ఏ మెచ్యూర్డ్ లీడర్. సో ఆ విధంగా చూసుకుంటూ ఆయన వెళ్తున్నారు. అతి ముఖ్యమైన శాఖలను కూడా నిర్వహిస్తున్నారు ఆయన. ఐటీ శాఖ ఒకటి ప్రధానమైనది, ప్రధాన భూమికి ఆయనే పోషించారు. ఎడ్యుకేషన్.
ఇవన్నీ కూడా విద్య మరియు ఐటీ ఈ రెండు కూడా చాలా అదే గూగుల్ ముఖ్యమైన సెంటర్ తీసుకురావడానికి కూడా ఆయన ప్రధాన Yeah, భూమిక yeah. పోషించారు. చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్, దెర్ ఈస్ నో డౌట్. సో ఆ విధంగా ముందుకు అందుకనే పీపుల్ హూ ఆర్ క్లవర్ అండ్ హార్డ్ వర్కింగ్ దే షుడ్ బి ఫిట్ ఫర్ స్టాఫ్ పోస్టింగ్ అంటే. Yes. కాబట్టి వాళ్ళు ఇంటెలిజెంట్ ఉండాలి, హార్డ్ వర్కింగ్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే లీడర్ పని తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మంత్రులందరూ కూడా దే షుడ్ బి ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. దే షుడ్ మేక్ ది లీడర్ టు రిలాక్స్. లీడర్ ఎప్పుడు రిలాక్స్డ్గా కూర్చొని వచ్చే 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఏం చేయాలని విజన్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి విజన్ డాక్యుమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయించగలగాలి. దానికోసం మన స్టాఫ్ మంత్రులంతా ఎవరైతే ఉన్నారో వారందరూ చాలా హార్డ్ వర్కింగ్ ఉండాలి. వాళ్ళు రిలాక్స్ అవ్వకూడదు. లీడర్ని రిలాక్స్ చేయాలి, మీ బాస్ని రిలాక్స్ చేయాలి. Yes. ఇప్పుడు నేను ఎస్పీగా కానీ డీజీగా కానీ నేను రోజు బండిలో వేసుకొని నేను తిరుగుతుంటే నేను పాలసీ ఎప్పుడు డిసైడ్ చేస్తాను, మానిటర్ ఎప్పుడు చేస్తాను, ఇవన్నీ కూడా సమస్యలు. సో ది స్టాఫ్ పీపుల్ హూ ఆర్ దేర్ వాళ్ళు నిద్రపోకూడదు అసలు. ప్రతి క్షణం ఎక్కడో చోట కనిపించాలి, ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రజా సమస్యలను తీసుకురావాలి, అసెంబ్లీలో డిస్కస్ చేయాలి. అది మీరు అధికారంలో ఉండొచ్చు కానీ మీ గొంతు ప్రజల యొక్క గొంతు కావాలి. Yes. సో ఆ విధంగా మీరు చేయాలన్నది కోరుకుందాం. ఆ విధమైన మార్పు రావాలి. మరి సరే, ఇక జనసేన ఆవిర్భావం దగ్గర నుంచి 100% సక్సెస్ రేటు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రాజకీయాలు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా. ఉప ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు తీసుకున్నారు. అతి ముఖ్యమైన శాఖలు వారి దగ్గర ఉన్నాయి. అవును. నేను ఎప్పుడు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ అన్నది ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు, అభివృద్ధికి కూడా అది ఆయువుపట్టు. కాబట్టి అటువంటి అతి ప్రాముఖ్యమైన శాఖను వారు తీసుకోవడం. సార్, మీరు ఆయన దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ పంచాయతీ రాజ్ శాఖ గురించి డిస్కషన్ వచ్చిందండి? జనరల్గా డిస్కస్ చేసుకునేవాడు. పంచాయతీలు అన్నవి చాలా ఆయనతో ప్రధానమైన మాట్లాడినప్పుడు అంశాలు. అంటే మా ఇంటరాక్షన్ చాలా తక్కువ, కానీ అగైన్ రూరల్ వ్యవస్థ అన్నది చాలా ముఖ్యమైనది అనేది ఈవెన్ ప్రచారంలో కూడా వారు మాట్లాడిన అంశాలు ఉన్నాయి. తర్వాత పర్యావరణం, ఇది కూడా చాలా ముఖ్యం. పర్యావరణం మనం దాన్ని సక్రమంగా చూసుకోకుంటే ఏమవుతుందని మనం ప్రతిరోజు చూస్తాం. ఇంకా బ్రీతే కదా సార్, అది అంతే కదా మరి. బ్రీత్ ఆగినట్టే, పర్యావరణం మన కాపాడుకోకపోతే. శ్వాసలో కూడా ఈ పర్యావరణం ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా పర్యావరణానికి సంబంధించి. కాబట్టి ఇటువంటి అతి ముఖ్యమైన శాఖలు వారి దగ్గర ఉన్నాయి. సో ఆ దిశగా వారు తర్వాత వచ్చేసి అటవీ శాఖ. ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయితే అరణ్యాలు బాగుంటాయో, ఫారెస్ట్లు బాగుంటాయో, ఆ రాష్ట్రంలో బయోడైవర్సిటీ అన్నది ఉంటుంది, ఫ్లోరా ఫౌనా అన్నది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ముఖ్యమైన 3 శాఖలు వారి దగ్గర ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఐ థింక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అది కూడా ఉన్నది ఆయన దగ్గర. సో ఇలాంటి ప్రాముఖ్యమైన శాఖల్లో వారు ముందుకు తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా అంటే ఈ గ్రామ సభలు అన్నవి చాలా